నమస్తే. జూలై 8, 2025 మంగళవారం నాటి గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, వాటి ప్రభావాలు ఈ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 11వ స్థానంలోనూ, శుక్రుడు గురుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఈరోజు ఉండబోతోంది. అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మిత్రుల నుంచి సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆశించిన ఆదాయము ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ధనానికి సంబంధించిన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వస్తాయి. దీంతో పాటుగా మీరు ఊహించని స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కనబడుతున్నాయి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహానికి సంబంధించి గతంలో ఏవైనా ప్రయత్నాలు చేసి ఉంటే వారంతటా వారే మీ దగ్గరకు వచ్చి ఒప్పుకునే స్థాయికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు గోచరిస్తున్నాయి. కానీ నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. చర్చలు మాత్రం జరిపించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము లలితా సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రాశిలో ఎవరైనా భార్యాభర్తలు విడిపోవడం కానీ, భర్తల వల్ల భార్యలు ఇబ్బంది పడడం కానీ, ఈ స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక, అనారోగ్య సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా లలితామ్మవారి మంత్రాన్ని 108 సార్లు ఎర్రని బట్ట కట్టుకుని కనుక చేసినట్టయితే, దేవుడి మందిరంలో కానీ లేదా అంటే దేవాలయాల్లో కానీ, ప్రత్యేకంగా స్త్రీల కోసం ఇది చెప్తున్నాను, తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేసుకోండి. దీంతోపాటు అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీ స్వగృహంలో కానీ లేదా మీ గృహంలో కానీ లేదా దేవాలయంలో కానీ. ఈ సూచన ప్రత్యేకంగా ఆడవారికి మాత్రమే. ఇలా చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.